హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డిప్లొమా చేసి బీటెక్ వెళ్ళాలనుకుంటారు కదా, అటువంటి వారి కోసమే ఈ యొక్క వీడియో. అయితే రీసెంట్గా ఏపీ ఈసెట్ రాసి రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయినాయి. అయితే లాస్ట్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే పేమెంట్ ప్రాసెస్ జరిగింది. ఈ కోవిడ్ వల్ల చాలామంది ఏం చేశారంటే డాక్యుమెంట్ డైరెక్ట్గా వెరిఫికేషన్ కాకుండా వెబ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరిగింది. అటువంటివి కూడా అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి రీసెంట్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అటువంటి వారి గురించి ఈ వీడియో. ఈ వెబ్ ఆప్షన్స్ గురించి చూసుకుంటే చూడండి, ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజ్ డేట్ ఏమో 6 to 9 వరకు ఇచ్చారు పే చేయడానికి. తర్వాత అది అయిపోయిన తర్వాత 8 to 9 అంటే హెల్ప్ లైన్ సెంటర్ని మీరు కాంటాక్ట్ చేసుకొని ఎటువంటి ప్రాసెస్లో ఫీలింగ్ ఏమన్నా తప్పులు దొరికినట్టయితే అటువంటి సవరించుకోవడం గురించి చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. అటువంటి వారి గురించి ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో చూద్దాం. ఓకే, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బయట నెట్ సెంటర్కి వెళ్ళకుండా మీ మొబైల్ నుంచి మీరే డైరెక్ట్గా అప్లై చేయడానికి అవుతుంది. ఇప్పుడు ఎట్లా వెబ్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే మా పర్సనల్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఫార్మేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సేమ్ అదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ కొడతాం. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. మీ యొక్క ఓటీపీ వచ్చిన వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్లో వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిన వెంటనే దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని చూపించడం జరుగుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ రీజన్ అండ్ నేమ్ కూడా చూపించడం జరుగుతుంది. అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీళ్ళైతే ఒక షార్ట్ కట్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. డిస్ట్రిక్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజెస్ రావడానికి గురించి చూపిస్తుంది. ఏదైతే డిస్ట్రిక్ట్ మనం అయితే సెలెక్ట్ చేస్తామో అందులో మనకి ఏ కాలేజీలో అయితే రావాలో మనం సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక షార్ట్ కట్ మెథడ్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా దీంట్లో మనకి మళ్ళీ 3 ఆప్షన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఒకటి యూనివర్సిటీస్ ఒకటి, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఒకటి, యూనివర్సిటీ సెల్ఫ్ అటాచ్డ్ కాలేజెస్ ఒకటి చూపించడం జరుగుతుంది. వీళ్ళైతే మనకి ఒక లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. మనం ఎన్ని కాలేజీలు అయినా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకైతే ఇచ్చారు. ఒక నెంబర్ ఆఫ్ కౌంటింగ్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు మీకు కావాల్సిన కాలేజీని ఇందులో ఎంటర్ చేసుకొని మీరు ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులో మీరు మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న యూనివర్సిటీ కానీ, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ కానీ, లేకపోతే సెల్ఫ్ అటాచ్డ్ కాలేజెస్ కానీ ఏదో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. దాంట్లో ఉన్నది మీకు ఏ కాలేజ్ అయితే మీకు కావాలో ఆ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మీకు ఎన్ని కాలేజీలు అయితే కావాలో అన్ని కాలేజీలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్తో పాటు ఆ కాలేజీలో ఉన్న కోర్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. లైక్ EEE, CSE అలా కోర్స్ కూడా చూపించడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని చివరికి మనకు ఒక 4 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. సేవ్ అండ్ ప్రింట్ అండ్ ఫ్రీజ్ అండ్ క్యాన్సిల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆప్షన్స్ పై క్లిక్ చేసి తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్స్ క్లిక్ చేయడం జరుగుతుంది. వన్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఇంకా ఆప్షన్స్ మనం మార్చడానికి ఉండదు. నెక్స్ట్ మేబీ 3 daysలో ఏమన్నా మార్చడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా నేనైతే సేవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీజ్ కూడా చేశాను. ఫ్రీజ్ చేసిన వెంటనే యూజర్ మాన్యువల్ మనకి ఈ విధంగా ఓకే, మనం కాలేజీలు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం సేవ్ చేసిన తర్వాత ఇలా లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రింట్ ఆప్షన్ అని నొక్కుతుంది. ప్రింట్ ఆప్షన్ నొక్కితే డైరెక్ట్ ప్రింట్ అండ్ సేవ్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వన్స్ ప్రింట్ తీసుకున్న వెంటనే మనకి యూజర్ మాన్యువల్ అంటే ఈ విధంగా ఓకే, ఈ విధంగా మనం ప్రింట్ తీసుకున్న తర్వాత
ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడితో క్యాన్సిల్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇంకేం మనం చేయాల్సిన అవసరం ఉండదు. మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది కంటిన్యూ అయిపోయినట్టే. అయితే మీ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుంచి మీరే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ వీడియో పెట్టేసి మీకు నోటిఫికేషన్ కాబట్టి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. నేను డెఫినెట్లీ మీకైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.